దేవత దేవునికి ముందుగా నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అవకాశం ఇచ్చిన సేవకులకు నా వందనాలు, కూడొచ్చిన సంఘానికి కూడా నా వందనాలు చెల్లిస్తాను. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను 2016లో దేవుడిని నమ్ముకున్నాను. అంటే నమ్ముకుంటాం కానీ ప్రార్థన ఎలా చేయాలనేది తెలీదు. పాస్టర్ గారు అన్నట్టు ఏంటంటే అడిగాం కానీ ఎప్పుడు అడుక్కున్నట్టే కానీ ఇచ్చినందుకు వందనాలు అనే విషయం అయితే తెలీదు. నేనైతే గతంలో వ్యాపారం చేసి చాలా దీని ఉండి తర్వాత చాలా కిటికీలుగా తినడానికి తిండి కూడా లేకంటే పరిస్థితుల్లో కూడా ఉన్నప్పుడు కూడా దేవుళ్ళకి వచ్చాను కానీ బలపరుస్తాను, ప్రార్థన చేస్తాను, 3 గంటలు లెగిస్తాను, ప్రార్థన చేస్తాను. కానీ అంటే ఆ పొందలేపని కార్యాలు నేను ఇక్కడ మన వైజాగ్లో కూడా సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలోకి ఆ తైలాభిషేకం ఉందంటే వచ్చేదాన్ని. అంటే ఎక్కడికైనా వెళ్తే దేవుడు ఆశీర్దిస్తాడేమో, ఇప్పుడు ఆశీర్దించేశాడు కానీ ఆశీర్దిస్తాడేమో, మళ్ళీ ఆశీర్వాదం వస్తుందేమని చెప్పేసి విజయవాడ తైలాభిషేకంకి ఇంటి దిక్కులో తైలాభిషేకంకి వెళ్ళేదాన్ని తర్వాత ఒకరు అలాగా సెల్లో అయితే ఎవరు ప్రతి సేవకులు వాక్యం చూసేదాన్ని. ఒకరోజు అనుకోకుండా పాస్టర్ గారు వాక్యం వస్తుంటే ఏంటి పలికితే థ్యాంక్ యూ చేసి చెప్తే జరుగుతుందా, 5 నెలలకు చెప్తారని చెప్పేసి ఇది వెయిట్ ఎక్కువైపోయామని చెప్పేసి ట్రోల్ చేసేస్తే మళ్ళీ అతని వాక్యం వస్తుంది. వస్తుంటే ఇదేటో అని చెప్పేసి ఇందాక సహోదరి ఎవరో చెప్పినట్టు 15 లక్షల అప్పు ఆమె ప్రార్థన అంటే థ్యాంక్ యూ జీసస్ చెప్పగానే తీరిపోయింది, సేవకులు సహాయం చేస్తారని చెప్పేసి అయితే నిజమే కదా అని చెప్పి చూద్దామని అప్పుడు సేవకులు వాక్యం. ఇప్పుడు నేను ఏ వాక్యం చూడను, చూస్తే జీసస్ అనమాట గారి వాక్యం ఒకటే చూస్తాను, లేకపోతే ఇంకే వాక్యం చూడను. నేను ఇప్పుడు అంటే హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నేను గతంలో బట్టల వ్యాపారం, నా దగ్గర 4 వర్కర్స్ ఉంటారు. అలాంటిది ఈరోజు నేను ఒకరి కాడ పని చేస్తున్నాను. అయినా నాకు అవకాశం ఉంటే అప్పుడు నేను పాస్టర్ గారిదే వాక్యం చూస్తాను తప్ప రెండో వాక్యం చూడను, విన్ను. ఎందుకంటే నిజమే, మన కోసం దేవుడు ఎప్పుడో సిద్ధపరిస్తాడు, మన కోసం అతను త్యాగం చేసి ప్రతి థ్యాంక్ యూ చేశాడు. ఆ థ్యాంక్ యూ చేసేది చెప్పి నేను ఎన్ని కార్యాలు పొందుకున్నంటే, మా అబ్బాయి కొన్నేళ్ళు చివరిలో కూర్చున్నాడు. ఆయన అయితే కొన్ని పరిస్థితుల్లో ఒక గంట సిక్ అయిపోయాడు. అత్తవారింట్లో ఎన్నో అవమానాలు, ఎన్నో అసలు నేను ఒకటి అడిగాను, ప్రభువా నీ బిడ్డ ఆ బిడ్డ కాదు, ఆ బిడ్డని ఎలాగైనా నువ్వు తీసుకొచ్చినందుకు మళ్ళా మా ఇంటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ చేసా, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పేసి రోజుకి ఎన్నిసార్లు రాసేదంటే 300 సార్లు రాసేదండి. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేశాడంటే అద్భుతంగా నాకు తన కుమారుని మా దగ్గర చేర్చాడు. నా కుమారుడు అయితే కాదు, తనకి ఈ మధ్య ఆరోగ్యం బాగాలేకపోయినా ప్రభా అంటే పేట్లాస్ పడిపోయేవి, నువ్వు బాగు చేసినందుకు వందనాలు ప్రభువా అని చెప్పేసి చాలా కృతజ్ఞత, థ్యాంక్ యూ చూసేసాను, మీకు వందనాలు, నీకు వందనాలు ప్రభువా, మీరు జాబ్ చేసినందుకు ఆ బిడ్డకి ఎంతో స్వస్థ ఇచ్చాడు. అలాగే ఫ్యాను నేను పని చేస్తాను, మంచి వేసవకాలం, ఆ ఫ్యాను సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి కానీ చాలా వేడు. మాది స్లాబ్ ఇల్లేక పెద్ద ఇల్లు, ఒక 30 లక్షల ఇల్లు చేస్తుంది కానీ ఆ వేడి కొండలేకపోతున్నాను. టేబుల్ ఫ్యాన్ ఏం పని చేయలేదు. ఇది బాగు చేసుకున్నందుకే నాకు అక్కడ అంటే చూసేవారికి 200, 300 కూడా ఒక్కోసారి మనకు కష్టం. అలాంటి సమయంలో అన్నాను, ప్రార్థన చేశాను, ప్రభా థ్యాంక్ యూ జీసస్, ఈ ఫ్యాన్ తిరిగినందుకు వందనాలు ప్రభా, నీకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అంటే ప్రార్థన చేస్తుండగా నువ్వు ఫ్యాన్ వేయాలంటే దేవుడికి మహిమ కలిగాక ఎంటేస్తే వెంటనే ఫ్యాన్ తిరిగింది. దేవుడు స్తోత్రం, దేవుడికి మహిమ కలిగిన గాక. అలాగే మొన్న శుక్రవారం ఇవాళ రోజునే నేను గొచ్చు కడుగుతాను. అబ్బాయి బాగా సింక్ అయిపోయాడు. ఒక 2 నెలలు అవుతుంది కదా. ఈ అబ్బాయి తను పని చేసుకోవడం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం రావడం, రోజు నేను 12 గంటలు పడుకుంటాను, మళ్ళీ పాస్ట్ గారు లైవ్కి 3 గంటలకు లేచిపోతాను. రోజు నేను 12 గంటలకే పడుకుంటాను. అంటే హాస్పిటల్ నుంచి వచ్చి గిన్నెలు దొంగని తెల్లవారికి కూర అంతా సిద్ధపరచుకొని క్యారేజ్ వండుకొని అని చేయాలంటే మార్నింగ్ అంతా అవ్వదని చెప్పేసి, అయితే నేను ఇవాళ రోజున పడిపోయాను. ఎలా పడిపోయిందంటే ఈ కాలు మొత్తం వెళ్ళిపోయింది, ఈ కాలేమో మలబడిపోయింది. వెంటనే నొప్పి వచ్చేస్తుంది మక్కలో.
నేనేమంటానంటే నెగలేకపోతున్నాను, కానీ థ్యాంక్ యూ జీసస్, నా నడుము ఏం అవ్వలేదు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అంటాను. కానీ ఎవరు లేపేవారు లేరు, నేను లేగలేకపోతున్నాను. దేవుడే నన్ను లేపాడు. లేపి పనిలోకి వెళ్ళిపోవడానికి క్యారేజ్ చేసి సిద్ధపరిచేసుకున్నాను. నేను లేకపోతాను, కానీ మెల్లిగా ఓపిక తెచ్చుకొని థ్యాంక్ యూ చూసారు, థ్యాంక్ యూ లాడు, నాకేం అవ్వలేదు ప్రభు అని చెప్పేసి లేచిపోయి కొన్ని నెలలు నువ్వు లేచి నీళ్ళు పెట్టిస్తాను అని మెల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇంజక్షన్ చేసుకుని 3 ఫ్లోర్లు ఎక్కి 3 ఫ్లోర్లు దిగాల డ్యూటీకి అంటే వెళ్ళిపోయాను. కానీ నాకేమీ దేవుడు జరిగించలేదు, దేవుడికి మహిమ కలంగా. అలాగే ఎన్నో కార్యాలు దేవుడు నా జీవితంలో చేశాడు. అలాగే మేమైతే ఒక పిల్లడు ఇల్లు కట్టినప్పుడు 1,00,000 రూపాయలు ఒకరి కాడ తీసుకున్నాం. అది 30,000 ఇచ్చాం, 70,000 ఇవ్వలేదు. 70,000కి ఇంచుమించి ఇంట్రెస్టే 2 లక్షలు, 1,50,000 అంత కట్టి ఉంటాం. కానీ నేను ఎందుకు పేరుపుని వచ్చి ప్రభా శంకర్రావు అప్పు తీర్చినందుకు నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అంటే దేవుడి మార్గం తెలిసి ఈ నెల 70,000 అప్పు తీర్చినట్టు దేవుడు చేశాడు. దేవుడికి మహిమ. థ్యాంక్ యూ జీసస్ చెప్తాను, ఇంకేం లేదు. నేను ప్రార్థన చేసాను, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లాడ్ అంటాను. ఇంతవరకు గంటల తరబడి అపవాదిని గద్దించడం, పోవా ఇంటిని విడిచి, ఈ ఒళ్ళుని విడిచి, శరీరాన్ని విడిచి, ఈ దేహం విడిచి ఏసు నామలు పొమ్మని ఆజ్ఞాపిస్తాను నేను. ఇదని అది పోయేది లేదు, సచ్చేది లేదు. ఇప్పుడేమంటాను, గద్దించలేదు, థ్యాంక్ యూ చూసు, థ్యాంక్ యూ లాడ్, మీరు చేసినందుకు వందనాలు అంతే. అంటే పలుకుతే కలుగునని, అంటే ఏ సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడితే తెలియదు. సత్యం మనల్ని స్వతంత్రించుకుంటుంది. నిజంగా సేవకులు కొంతమంది దేవుడు ఏర్పరచుకొని మన మధ్యలోకి నడిపించారు. ఎప్పుడు ఆ సేవకులు మనం మిస్ చేసుకోకూడదు. నేను ఇది 2వ సారి ఇక్కడ స్థలానికి రావడం. పగలు కూడా వచ్చాను ఫాస్ట్ గారు, దేవునికి వందనాలు. పాస్టమ్ గారి పిల్లలందరినీ కూడా చూశాను. అయితే నేనైతే ఒకటే థ్యాంక్ యూ జీసస్ చెప్తున్నా, అంతేకాదు ఇంకెన్నో కార్యాలు నా జీవితంలో జరిగాయి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ అంతే, 2 చెప్తున్నాను. ఈరోజు కూడా మా అబ్బాయి రానంటే నాకు పేరు నిన్నటి వరకు అడగలేదు. కొన్నేళ్ళు నువ్వు రా అన్నాను. రావాలమ్మా, ముందు వస్తానండి, తర్వాత ఇంతకంటండి రావాలమ్మా అంటాడు. దేవుడు కార్యం చేస్తాడు నాన్న, రానన్నా అన్నాను. మళ్ళీ వచ్చి కాసేపు ఉండి ఏదో చీటి తీసి ఇచ్చాడు. ఈ చీటి తీయమ్మంటాను, డ్యూటీ నుంచి వేగ వస్తాను. నేను తీసాను, నేను రానమ్మంటాడు. అపవాద నిన్ను వెనకలాగుతుండ్రా, నీకు దేవుడు కార్యం జరగాల, నువ్వు రా అన్నాను. మరి మాట్లాడలేదు, దేవుడు తీసుకొచ్చాడు. దేవుడికి వందనాలు. ఈ అన్ని సాక్ష్యాల ద్వారా దేవుడు నామం మహిమపరచబడును గాక. ఆమేన్.